భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షణ కేంద్రాన్ని మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. నియోజకవర్గంలోని చెల్పూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్లు మీ ఖాతాలో జమ చేసింది. ఇక ప్రభుత్వం చేసిన మంచి ఏమైనా ఉంటే వాటిని పేర్చడానికి పోకుండా ఇస్తున్నాం. ఈ ప్రభుత్వంలో 200 ఉచిత విద్యుత్ యూనిట్లు, ఆడబిడ్డలకి 500 రూపాయలకి గ్యాస్ మద్దు, పేదోడికి డబ్బు చేస్తే 10 లక్షల వరకు మెరుగైన వైద్యం కోసం మంచి నాణ్యమైన వైద్యం. ఇందాక అన్న చెప్పినట్టు ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం. ఇందాక అన్న చెప్పినట్టు 10 సంవత్సరాల్లో పేదోడి కష్టాన్ని చూడలే, రేషన్ కార్డు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 5,65,000 రేషన్ కార్డులు, 16 లక్షల మంది కొత్త పేర్లు పాత కార్డులో జమ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షలు ఇస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీకి మొదటి విడత 3,500 ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా 1500కి లిస్టు తయారు చేయమని కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పాం. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. నా ఆడబిడ్డలకి మరీ చెప్తున్నాను, రాలేదని ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. ఇవాళ హైదరాబాద్ లో సోమవారం సెలవు అయినా కూడా రేషన్ కార్డు కొత్తగా ఇవ్వాలి. దానికి తోడు ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో మేము ఈరోజు ప్రత్యేకంగా భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు, మీ అందరి ప్రియవర్తక నాయకులు గండ్ర సత్యనారాయణరావు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, మరి హౌసింగ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఇవ్వడానికి మరి మంత్రివర్యులు మేమందరం కూడా రావడం జరిగింది. దానికి తోడు మరి దాదాపు ఈ జిల్లాకు సంబంధించి 15,000 మరి రేషన్ కార్డులకు సంబంధించి కొత్త సభ్యుల మరి అడిషన్స్ కానీ, అదేవిధంగా కొత్తగా ఈ జిల్లాలో 5,000 పైచలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, రేషన్ కార్డు రాలే, ఇల్లులు రాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీ బతుకుల్లో మార్పు వస్తాయని ఆలోచన చేసి